ఒక చిన్న పట్టణం అంచున పాత ఇళ్లతో నిండిన ఒక నిశ్శబ్ద వీధిలో 6 ఏళ్ల చిన్నారి ఆదిత్య తన తండ్రి రాజుతో కలిసి నివసించేవాడు. వాళ్ల ఇల్లు చాలా చిన్నది. పైకప్పు కొన్ని చోట్ల ఊడిపోయి ఉండేది. వర్షం పడితే గిన్నెలు పెట్టుకుని నీళ్లు ఆపుకోవాల్సి వచ్చేది. కాని ఆ చిన్న ఇంట్లో ప్రేమ మాత్రం చాలా పెద్దది. ఆదిత్య తల్లి అతను చాలా చిన్నవాడిగా ఉన్నప్పుడే మరణించింది. అప్పటినుంచి రాజే అతనికి తండ్రి, తల్లి, స్నేహితుడు అన్నీ అయ్యాడు. రాజు ఒక చిన్న కూలీ పని చేసేవాడు. ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడినా సంపాదన మాత్రం చాలేది కాదు. అయినా ప్రతి సాయంత్రం ఇంటికి వచ్చాక తన కొడుకుతో ఆడుకునేవాడు. అతనికి కథలు చెప్పేవాడు. మన దగ్గర డబ్బు తక్కువైనా ప్రేమ ఎక్కువగా ఉంటే జీవితం అందంగా ఉంటుంది అని చెప్పేవాడు. ఒక రోజు నుంచి రాజు ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. మొదట సాధారణ జ్వరం అనుకున్నారు. కాని రోజులు గడిచే కొద్దీ అతను మరింత బలహీనంగా మారిపోయాడు. దగ్గు పెరిగింది. శరీరం మొత్తం నొప్పులతో వణికిపోయేది. చివరకు మంచం దిగలేని స్థితికి చేరుకున్నాడు. ఆదిత్య చిన్నవాడైనా తన తండ్రి పరిస్థితిని చూసి భయపడిపోయాడు. నాన్నా, నీకు బాగానే అవుతుందా అని ఒక రాత్రి అడిగాడు. రాజు బలహీనంగా చిరునవ్వు నవ్వి, నువ్వు నా దగ్గర ఉన్నావు కదా, నాకు ఏమీ కాదు బాబూ అన్నాడు. కాని అతని కళ్లలో బాధ స్పష్టంగా కనిపించింది. ఆ ఇంట్లో తినడానికి కూడా సరిపడా డబ్బు లేదు. మందులు కొనడం అసాధ్యం. అయినా ఆదిత్య తన చిన్న చేతులతో నీళ్లు తీసుకొచ్చి తండ్రికి ఇచ్చేవాడు. తడి గుడ్డతో అతని నుదిటిని తుడిచేవాడు. ఒక ఉదయం రాజు చాలా తీవ్రమైన నొప్పితో వణికిపోతుండగా ఆదిత్య భయంతో ఏడవసాగాడు. నేను ఏదైనా చేయాలి అని తనలో తాను అనుకున్నాడు. అతను వెంటనే ఇంటి బయటకు పరిగెత్తాడు. చిన్న చిన్న వీధులు దాటి, జనాలతో నిండిన మార్కెట్ దాటి, చివరకు పట్టణంలోని చిన్న హాస్పిటల్కు చేరుకున్నాడు. ఆ అరేళ్ల పిల్లడు ఊపిరి పీల్చుకోలేకపోతూ హాస్పిటల్ లోపలికి పరిగెత్తి, ప్లీజ్, నేను డాక్టరుతో మాట్లాడాలి అని గట్టిగా అరిచాడు. అక్కడున్నవాళ్లు ఒక్కసారిగా ఆ కుర్రాడి వైపు చూశారు. చిన్న పిల్లవాడి కళ్లలో భయం, ఆందోళన చూసి అందరూ ఆశ్చర్యపోయారు. కొద్దిసేపటికి ఒక డాక్టర్ కన్సల్టేషన్ రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఆయన పేరు డాక్టర్ మాధవ్. ఆయన మంచి మనసున్న వ్యక్తి. ఆయన మోకాళ్లపై కూర్చుని, ఏమైంది చిన్నవాడా అని మృదువుగా అడిగాడు. ఆదిత్య ఏడుస్తూ, డాక్టర్ గారు, మా నాన్న చాలా అనారోగ్యంగా ఉన్నారు. ఆయన మంచం దిగలేకపోతున్నారు. దయచేసి ఏదైనా మందు ఇవ్వండి అన్నాడు. డాక్టర్ ముఖం గంభీరంగా మారింది. బాబూ, నేను ఆయనను పరీక్షించకుండా మందు ఇవ్వలేను. ఆయనను ఇక్కడికి తీసుకురావాలి అన్నాడు. ఆదిత్య చేతులు జోడించి, నేను ఆయన్ని తీసుకురాలేను డాక్టర్ గారు. ఆయన నడవలేరు అని చెప్పాడు. డాక్టర్ కొద్దిసేపు నిశ్శబ్దంగా నిలబడ్డాడు. ఆసుపత్రి అప్పటికే రోగులతో నిండిపోయి ఉంది. అతనికి వెంటనే వెళ్లే అవకాశం లేదు. ఆలోచించి, నీకు ఇప్పుడు ఉన్న ఏకైక మార్గం దేవుణ్ణి ప్రార్థించడం అన్నాడు. ఆదిత్య అయోమయంగా, దేవుడు అంటే ఎవరు అని అడిగాడు. ఆ ప్రశ్న విన్న డాక్టర్ ఆశ్చర్యపోయాడు. ఆ చిన్నారి జీవితంలో ఎంత కష్టం ఉందో ఆయనకు అర్థమైంది. ఆయన చిరునవ్వు నవ్వి, దేవుడు మన రక్షకుడు బాబూ. మనం నిజమైన మనసుతో అడిగితే ఆయన సహాయం చేస్తాడు. పక్కనే ఉన్న వినాయకుడి గుడికి వెళ్లి ప్రార్థించు అన్నాడు. ఆ మాటలు విన్న వెంటనే ఆదిత్య గుడివైపు పరిగెత్తాడు. అది చాలా ప్రశాంతమైన చిన్న గుడి. గంటల శబ్దం మృదువుగా వినిపిస్తోంది. కొంతమంది భక్తులు దీపాలు వెలిగిస్తున్నారు. ఆదిత్య నేరుగా గర్భగుడి ముందు వెళ్లి మోకాళ్లపై కూర్చున్నాడు. అతని కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి. ఓ దేవుడా, నాకు నీ గురించి అంతగా తెలియదు. కాని మా నాన్నను బాగుచేయి. ఆయన లేకపోతే నేను ఒంటరిగా అయిపోతాను. డాక్టర్ చెప్పారు, నువ్వే ఆయనను కాపాడగలవని. దయచేసి సహాయం చేయి అని ఏడుస్తూ ప్రార్థించాడు. ఆ గుడిలో ఉన్నవాళ్లు ఆ మాటలు విని కదిలిపోయారు. ఆ సమయంలో అక్కడ ఒక మధ్యవయస్కురాలు నిలబడి ఉంది. ఆమె పేరు సరోజిని. ఆమె చాలా కాలంగా దేవాలయానికి వచ్చి సేవలు చేస్తుండేది. చిన్నారి ప్రార్థన విన్న ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయి.
ఆమె మెల్లగా అతని దగ్గరకు వచ్చి, బాబూ, దేవుడు నీ ప్రార్థన విన్నాడు. నువ్వు భయపడకు, అంది. ఆదిత్య అమాయకంగా ఆమె వైపు చూశాడు. నిజంగా మా నాన్న బాగవుతారా అని అడిగాడు. ఆమె చిరునవ్వు నవ్వి, విశ్వాసం ఉన్న చోట అద్భుతాలు జరుగుతాయి, అంది. తర్వాత ఆమె అతనితో కలిసి అతని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకుంది. వాళ్లు చిన్న వీధులు దాటి ఆ ఇంటికి చేరుకున్నారు. ఆదిత్య వేగంగా లోపలికి పరిగెత్తాడు. నాన్నా అని అరిచాడు. కాని మంచం ఖాళీగా ఉంది. ఆదిత్య గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. నాన్నా, ఎక్కడున్నావు అని భయంతో అరిచాడు. అప్పుడే వంటగది నుంచి ఒక స్వరం వినిపించింది. నేను ఇక్కడే ఉన్నాను బాబూ. ఆదిత్య ఆశ్చర్యంతో అక్కడికి పరిగెత్తాడు. రాజు వంటగదిలో నిలబడి జ్యూస్ తయారు చేస్తున్నాడు. అతని ముఖంలో ఎన్నో రోజుల తర్వాత ప్రశాంతమైన చిరునవ్వు కనిపించింది. నాన్నా అని ఆదిత్య అతన్ని గట్టిగా హత్తుకున్నాడు. రాజు కన్నీళ్లు తుడుచుకుంటూ, కొద్దిసేపటి క్రితం ఒక అద్భుతమైన వ్యక్తి ఇక్కడికి వచ్చాడు. నా దగ్గర కూర్చుని ప్రార్థించాడు. అతను ప్రార్థించగానే నా నొప్పి మెల్లగా తగ్గిపోయింది, అన్నాడు. ఆయన ఎవరు అని ఆదిత్య ఆశ్చర్యంగా అడిగాడు. రాజు చిరునవ్వుతో, ఆయన దేవదూతనని చెప్పారు. నువ్వు ప్రార్థించావు కాబట్టే దేవుడు అతన్ని పంపించాడని అన్నాడు. అది విన్న సరోజిని కళ్లలో కన్నీళ్లు నిండిపోయాయి. ఆమెకు అర్థమైంది, కొన్నిసార్లు దేవుడు మనుషుల రూపంలో వస్తాడు. ఆ రోజు తర్వాత రాజు ఆరోగ్యం మెల్లగా మెరుగుపడింది. పట్టణంలోని కొందరు వాళ్ల పరిస్థితి తెలుసుకుని సహాయం చేయడం ప్రారంభించారు. డాక్టర్ మాధవ్ కూడా ఉచితంగా చికిత్స చేశాడు. కాని ఆ సంఘటన ఆదిత్య జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ప్రతిరోజు గుడికి వెళ్లి ప్రార్థించేవాడు. కాని ఇప్పుడు అతను తన కోసం కాదు, ఇతరుల కోసం ప్రార్థించేవాడు. దేవుడా, ఎవరికైనా బాధ ఉంటే వారికి సహాయం చేయి అని చెప్పేవాడు. ఏళ్ల తర్వాత ఆదిత్య పెద్దవాడయ్యాడు. అతను కూడా ఒక డాక్టర్ అయ్యాడు. ఎందుకంటే ఒకరోజు తన తండ్రిని కాపాడాలని ఏడ్చిన చిన్నారి ఇప్పుడు ఇతరుల జీవితాలను కాపాడాలని నిర్ణయించుకున్నాడు. ప్రతి రోగిని చూసినప్పుడు అతనికి ఒక విషయం గుర్తుకు వచ్చేది, మందులు శరీరాన్ని బాగుచేస్తాయి, కాని ప్రేమ, విశ్వాసం, ప్రార్థన మనసును కూడా స్వస్థపరుస్తాయి. ఒక సాయంత్రం అతను అదే పాత గుడి ముందు నిలబడి ఆకాశం వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ధన్యవాదాలు దేవుడా, ఆ రోజు నా ప్రార్థన విన్నందుకు అని మెల్లగా అన్నాడు. గాలి మృదువుగా వీచింది. ఆ క్షణంలో అతనికి ఒక ప్రశాంతమైన అనుభూతి కలిగింది. దేవుడు ఎప్పుడూ మనతోనే ఉంటాడన్న నమ్మకం. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని గుర్తుచేస్తుంది. నిష్కపటమైన ప్రార్థనకు అపారమైన శక్తి ఉంది. నిజమైన విశ్వాసం అద్భుతాలను సృష్టిస్తుంది. ప్రేమతో చేసిన ప్రార్థన దేవుని హృదయాన్ని కూడా కదిలిస్తుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. దేవుని దీవెనలు మీ అందరికీ ఉండాలి.